దేనికి కారణం ఇది? ఎవరు కారణం అని అడుగుతున్నా. ఏమైంది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ? అదే తెలుగుదేశం పార్టీ ఉంటే మా ఆడబిడ్డల పట్ల కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ మీకు భద్రత కావాలన్నా నేను అడుగుతున్నా, మీ పిల్లల్ని స్కూలుకు పంపిస్తున్నారు, కాలేజీకి పంపిస్తున్నారు, వచ్చే వరకు మీకు టెన్షనే కదా, ఏమవుతుందని భయమే కదా. ఇంకో పక్క ఇంట్లో పడుకున్నప్పుడు కూడా కంటి నిండా నిద్రపోయే పరిస్థితి లేదు. మొన్న ఇంట్లోకి వచ్చి యాసిడ్ పోస్తారు మీరు నిద్రపోతా ఉంటే. రేపల్లెలో నేను వెళ్ళి పరామర్శించి వచ్చాను. తండ్రి లేడు, తల్లి చదివిస్తా ఉంది, పెద్ద పాప ఇంటర్మీడియట్ పాప, తమ్ముడు 10th క్లాస్. స్కూలుకు పంపిస్తే 2 కిలోమీటర్లు నడవాలి, 2-3 కిలోమీటర్లు. ఆ పాప పోతా ఉంటే గంజాయి బ్యాచి ఎగతాళి చేయడం, తాగేసి గొడవ చేయడం. ఆ అమ్మాయి నేను అలాంటి దాని కాదు అని చెప్పినా వినకుండా ఎంటబడడం. ఆ బాధ భరించలేక తమ్ముడు ఇంటికొచ్చి తల్లికి బంధువులకి చెప్పడం. వీళ్ళంతా కలిసి ఆ ఇంటికి పోయి ఆ ఊరికి పోయి మీ అబ్బాయి మారీ చేస్తున్నారు, మీ ఊరోళ్ళే మారీ చేస్తున్నారు, చేయొద్దు, మీరు చెప్పండి, నియంత్రణ చేయండి, కంట్రోల్ చేయండి అని చెప్పడం. రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ ఆ అబ్బాయిని కొట్టడం, స్కూలుకు నిలిపేయడం. నిలిపేసిన తర్వాత మళ్ళీ ట్యూషన్ కన్నా పంపిద్దామని ట్యూషన్కి పంపిస్తే ఆ గంజాయి బ్యాచ్ రెచ్చిపోయి మా మీద మళ్ళా కంప్లైంట్ చేస్తావా అని సజీవంగా పోతూ ఉంటే, సైకిల్ మీద పోతూ ఉంటే పెట్రోల్ తెచ్చుకొని తెల్లవారుతో 5:30-6 గంటలకి నోట్లో కాగితాలు పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారంటే మీరేమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇప్పుడు నేను అడుగుతున్న ఒక విషయం మనందరం సీరియస్గా ఆలోచించాలి. ఇది జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక సైకో ముఖ్యమంత్రి ఉన్నాడు. పోయావా అక్కడికి నేను అడుగుతున్నా, యాక్షన్ తీసుకున్నావా నేను అడుగుతున్నా, ఏమయ్యావు నువ్వు అని అడుగుతున్నా, నీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా నేను అడుగుతున్నా, నీ పిల్లలకు జరిగితే నువ్వు భరిస్తావా నేను అడుగుతున్నా, నీ కుటుంబ సభ్యులకు జరిగితే నువ్వు స్పందించవా? నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, ఇలాంటి వస్తే ఏ భర్త అయినా మీ శీలాన్ని కాపాడాలని ధైర్యం చేస్తాడా రేపు? ఏ తండ్రి అయినా నీ పిల్లని కాపాడుకోవాలని ఆలోచిస్తాడా? ఏ తల్లి అయినా సాహసం చేస్తుందా? ఏంటి నాగరిక ప్రపంచం? ఎందుకు ఈ ప్రపంచం? ఎందుకు ఈ పోలీసు వ్యవస్థ తగలబెట్టడానికి? అదే చెప్తున్నా, ఒక నాయకుడు సక్రమంగా ఉంటే మన ప్రాణాలకి, మన మానానికి, మన ఆస్తులకి అన్నిటికీ రక్షణ ఉంటుంది. ఒక సైకో ముఖ్యమంత్రి వస్తే రాష్ట్రం తగలబడుతుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే నేను చూస్తున్నాను, 4 ఏళ్లలో మహిళల పైన 52,587 కేసులు